హాయ్ వెల్కమ్ టు మహా డైరీస్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం మా పిల్లలకి పకోడీ చేస్తున్నాను. దీంట్లో ముందుగా ఆనియన్స్ తరిగేసి ఆనియన్స్ వేసి కొత్తిమీర, చిల్లీలు, ఆ, కరివేపాకు వేసి మిక్స్ చేయాలి బాగా. మిక్స్ చేసి నెక్స్ట్ కొంచెం శనగపిండి వేయాలి. శనగపిండి ఎంతంటే చూసుకొని వేయాలి. చూసుకొని కలుపుకొని నెక్స్ట్ కొంచెం క్రిస్పీగా రావడం కోసం వరిపిండి వేయాలి. ఇది మొత్తం ఒక 10 minutes అయిపోయే పని. ఈజీగా చేసుకుంటే హ్యాపీగా తింటారు పిల్లలు. ఇలా బాగా క్రిస్పీగా రావడం కోసం మొత్తం బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. కుంటూ కలపాలి. చూసుకోవాలి పిండి ఎంతవరకు సరిపోతుందా అని. లేదండి 5 minutes 10 minutes పని చేసుకుంటే పిల్లలు హ్యాపీగా తింటారు. డైలీ ఏదో ఒక ఐటెం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత దీన్ని మనం వేడివేడిగా ఆయిల్ పెట్టుకుని స్టవ్ మీద 2 minutes అయిపోతుంది. ఆయిల్ బాగా కాగిన తర్వాత కొద్దిగా మనం కలుపుకున్నది ఆనియన్స్ కలిపి వేయండి. దాంట్లో వేసిన తర్వాత కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోండి. పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ ఉండండి. అప్పుడు పకోడీ ఈజీగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. బాగా కాగిన తర్వాత తీసేయండి. ఇదిగోండి పకోడీ రెడీ అయిపోయింది. క్రిస్పీగా ఎంత బాగుందో చూడండి. ఇలా మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. హ్యాపీగా తింటారు. విత్ సాస్తో హ్యాపీగా తింటారు. థ్యాంక్ యూ.